నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, ఇప్పటి వరకు ఎన్నో మార్లు హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి లేఖలు రాసి నీకు ఒక్క సీటు కూడా రాదు, నువ్వు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటే నీకు గుండు సున్నా, నువ్వు చంద్రబాబు నాయుడిని 21 సీట్ ఏంటి కనీసం 60 సీట్లన్నా అడుగు, మా కాపులు మా బలం మీకు చూపిస్తాం అని చెప్పు అన్నారు హరిరామయ్య జోగయ్య. మరి ముద్రగడ్డ పద్మనాభం గారు ఒక మాజీ మినిస్టర్, కాపు సముదాయానికి పెట్టిన కోట, చంద్రబాబు నాయుడుతో కలిసినందుకు కాదు ముద్రగడ్డ పద్మనాభం గారి సమస్య. పవన్ కళ్యాణ్ స్వయంగా ఇంటికి రాలేదంట ముద్రగడ్డ పద్మనాభానికి. అందుకని ముద్రగడ్డ పద్మనాభం వైసీపీలో చేరారట. అదంతా బాగానే ఉంది. చేరిన వాళ్ళు చేరినట్టు ఉండకంట పవన్ కళ్యాణ్ని ఛాలెంజ్లు చేశారు. పిఠాపురంలో నువ్వు గెలవవు, నువ్వు గెలిస్తే నా పేరు మార్చుకుంటా. మీరు విన్నది నిజమే, ఈ విషయాలన్నీ మీకు తెలుసు. ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్కి. ఇప్పటి వరకు సీఎం పోస్ట్ అన్నారు. కాబట్టి అభిమానుల కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి. అంతేకాకుండా 3 మినిస్ట్రీలు కూడా ఇస్తున్నారు. మొత్తం 25 మినిస్ట్రీల్లో 2 జనసేనకి, 3 బీజేపీకి, 2తో పాటు డిప్యూటీ సీఎం కలుపుకుంటే జనసేనకు కూడా 3 అవుతాయి. 21కి 21 100% రిజల్ట్స్ వచ్చినందుకు డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు. మరి టీడీపీకి 19 మినిస్ట్రీలు మాత్రమే. అటు కేంద్రంలో జనసేనకు 2, టీడీపీకి 3, మరి బీజేపీకి 2 అయినా వచ్చినట్టున్నాయి. అది ఇంకా మరి వాళ్ళు తేల్చలేదు. అయితే ఎట్టకేలకు కంగ్రాట్స్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మీకు కంగ్రాట్స్. రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి మీకు ముందస్తుగా కంగ్రాట్స్ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ గారు. మీ కష్టాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్ర ప్రజలు మీకు కంగ్రాట్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ వేసి కంగ్రాట్స్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి. మీ లైకులు పవన్ కళ్యాణ్ గారికి వెళ్తున్నాయి. కామెంట్లు కూడా డైరెక్ట్గా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.